టుడే టాపిక్ ఏంటంటే ఒక కౌంటర్ యాప్ తీసుకుంటాం. కౌంటర్ యాప్ అంటే ఎలా ఉంటుందంటే ఒక ప్లస్ బటన్ తీసుకుంటాం, ఒక మైనస్ బటన్ తీసుకుంటాం. ఇక్కడ ఒక వాల్యూ టెక్స్ట్, ఒక కౌంట్ వాల్యూ డిస్ప్లే చేసే ఒక టెక్స్ట్ పిక్చర్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఒక కౌంట్ అనే ఒక కౌంట్ లోపల వాల్యూని మెయింటైన్ చేసి ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఆర్ డిక్రిమెంట్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ లో ఉన్న ఈ వాల్యూ అనేది ఇక్కడ కౌంట్ వాల్యూ డిస్ప్లే అవ్వాలి. అంతేనా? అంటే ప్లస్ బటన్ చేసినప్పుడు మైనస్ బటన్ చేసినప్పుడు కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అయ్యి దోస్ వాల్యూ డిస్ప్లే ఇన్సైడ్ ద టెక్స్ట్. దట్ ఈస్ ద క్లాస్ ఈరోజు. దీనికి మనకి ఏం కావాలి? స్కాఫోల్డ్ విడ్జెట్ తీసుకుంటాం, ఒక టెక్స్ట్, ఒక ప్లస్ బటన్ తీసుకుంటాం, ఒక మైనస్ బటన్ తీసుకుంటాం, ఒక టెక్స్ట్ తీసుకుంటాం. ఇంకా ప్లస్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక ఇంక్రిమెంట్ అనే ఒక మెథడ్ కాల్ చేస్తాం. డిక్రిమెంట్ అనే మైనస్ క్లిక్ చేసినా డిక్రిమెంట్ కాల్ చేసి ఆ మెథడ్స్ లో మనం ఈ కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేద్దాం ఆ డిక్రిమెంట్ చేద్దాం. దిస్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ది టుడే క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలంటే ఒక నో ఫైల్ తీసుకుంటాం. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే కౌంటర్ యాప్ డాట్ కౌంటర్ ఎగ్జాంపుల్ whatever it is. ఓకే, సో ఎప్పుడైతే మనం సపరేట్ ఫైల్ తీసుకొని ఇలా ఒక సపరేట్ స్టేట్ ఎగ్జాక్ట్ తీసుకున్నామో దీన్ని మనం ఒక రౌట్ లైన్ ఒక స్క్రీన్ గా కన్సిడర్ చేస్తాం. సో అందుకోసం మనం మెయిన్ డాట్ లోకి వెళ్ళి, సో ఆల్రెడీగా 2 రౌట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా రౌట్ యాడ్ చేయాలంటే కామా పెట్టి, సో వాట్ ఈస్ ద రౌట్ నేమ్ అనేది ఏదైనా చేయొచ్చు. కౌంటర్ యాపర్స్ అంటే దిస్ ఇస్ ద రౌట్ నేమ్. కౌంటర్ ఎగ్జాంపుల్. సో మనం ఇంపోర్ట్ చేసైనా రావచ్చు, లేకపోతే జస్ట్ ఇలా కౌంటర్ ఎగ్జాంపుల్ అని ఎంటర్ కానీ ఆటోమేటిక్ ఇంపోర్ట్ కూడా అయిపోతుంది టైం చేస్తే. ఓకే, సో దిస్ ఇస్ అ కౌంటర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ నేను స్క్రీన్ ఈ అప్లికేషన్ లోడ్ అయినప్పుడు ఫస్ట్ నా కౌంటర్ యాప్ అనేది లోడ్ అవ్వాలి అంటే నేను ఎక్కడ చేంజ్ చేయాలి కోడ్ ఇక్కడ? ఓకే, ఎక్కడ చేంజ్ చేయాలి కోడ్? ఇనిషియల్ రూట్. ఇనిషియల్ రౌట్ చేంజ్ చేస్తున్నాను, ఇనిషియల్ రౌట్ అనేది చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. అగైన్ స్టాప్ అండ్ రన్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మీరు ఇక్కడ హాట్ రీస్టార్ట్ కొట్టేటప్పుడు అవ్వదు, ఎందుకంటే మనం మెయిన్ ఫంక్షన్ లో ఏదైనా చేంజ్ చేసినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రన్ చేసుకుంటే బెటర్ స్టాప్ చేసి. ఓకే, లెట్స్ సీ. సో ఫస్ట్ కౌంటర్ ఎగ్జాంపుల్ వస్తుంది. కౌంటర్ ఎగ్జాంపుల్లో మనం ఏ డిజైన్ చేయలేదు, ఇక్కడ ఒక్క ప్లేస్ హోల్డర్ అని వచ్చింది ఇలా. ఓకే, ఇప్పుడు డిజైన్ చేద్దాం. బేసికల్లీ స్కాఫోల్డ్ యాప్ టైటిల్ టెక్స్ట్ counter barista and body take a one cut. That's it. Okay, so counter app ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు ఈ కౌంటర్ యాప్ అనేది మిడిల్ ఆఫ్ ది ఇక్కడ టెక్స్ట్ యాక్చువల్ ఏంటంటే ఆండ్రాయిడ్ కి యాప్ బార్ టైటిల్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ అది మిడిల్ లో రావాలంటే యాప్ బార్ లో ఒక ప్రాపర్టీ ఉన్నది. ఆ ప్రాపర్టీ ఏంటంటే సెంటర్ టైటిల్ ఈక్వల్ టు ట్రూ. సో అప్పుడు ఇది మిడిల్ లోకి వచ్చింది. యాప్ బార్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకుంటే ఇది బెటర్, మీకు ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది. వాట్ ఈస్ ద
So let's start. I think that is- So right click on that, default dot format. And next, as per our requirement, మనం ఒక కౌంటర్ ఆపి చేయాలనుకుంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఎందుకంటే ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ కమింగ్ క్లాస్ లో చాలా చేస్తాం. ఇప్పటి వరకు మనం డిజైన్ చేసాం. వీఆర్ నాట్ డీల్ విత్ ఎనీ స్టేట్. అంటే వాల్యూ చేంజ్ చేసినప్పుడు స్క్రీన్ అప్డేట్ అవ్వడం అనేది ఇప్పటి వరకు మనం చేయలేదు. ఓకే, సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ స్టేట్ ఎలా మెయింటైన్ అవుతుంది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసినప్పుడు అని చెప్తాం. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? టెక్స్ట్ బటన్, టెక్స్ట్ బాక్స్ అండ్ మైనస్ ఇంక్రిమెంట్ బటన్. Those things I will wrap inside the form or no, whatever it is. So multiple తీసుకోవాలి కదా. Yeah. So text button on press and change text. Let's say plus same copy paste comma and minus and in the middle and put text. Okay. Increment decrement plus minus వచ్చింది. Let me increase the style font size of the style of wait dot. Okay, like this. Size or 25. Increment. Same style and copy and paste. Okay, so now plus button or minus button. Okay, వచ్చింది కదా. సో now ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నా రిక్వైర్మెంట్ ఏంటి? ఈ ఆన్ ప్రెస్ చేసేటప్పుడు టూ మెథడ్స్ కావాలి. అంటే ఈ ఈ కర్లీ బ్రేసెస్ లో నేను అంటే మెథడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ నేనేం చేస్తానంటే సపరేట్ టూ మెథడ్స్ తీసుకుంటాను. ఎక్కడ తీసుకోవాలంటే మెథడ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడంటే మెథడ్ రాయకూడదు. యాక్చువల్లీ బిల్డ్ అనే మెథడ్, రైట్? కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఇప్పుడు ఇక్కడ రాసేస్తారు మెథడ్ రాయకూడదు కదా. సో నేను ఇంకో మెథడ్ రాయాలంటే దిస్ ఈజ్ బిల్డ్ అనేది ఒక మెథడ్. ఇంకో మెథడ్ అనేది కాల్ చేయాలి అంటే ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ అవుట్ సైడ్ ఈ బిల్డ్ మెథడ్ ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. దీని తరువాత మనం స్టార్ట్ చేయాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక మెథడ్ తీసుకుంటా, రిటర్న్ టైప్ ఏం అవసరం లేదు, జస్ట్ నాకు ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఇంకో మెథడ్ తీసుకొని డిక్రిమెంట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకే, సో దిస్ ఈజ్ టూ మెథడ్స్. యాక్చువల్లీ ఇక్కడ రాసే లాజిక్ అంతా ఈ కర్లీ బ్రేస్ లాజిక్ నేను ఇక్కడ రాయొచ్చు. ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. మనం ఏంటంటే సపరేట్ గా రాసుకుంటే ఈజీగా ఉంటాయి. లైక్ అంటే ఈ బిల్డ్ లో ఎక్కువ కోడ్ లైన్స్ ఆఫ్ కోడ్ అవ్వకుండా విల్ డివైడ్ ఇన్ టు ద సెపరేట్ మెథడ్. ఇక్కడ ఆన్ బ్రష్ లో నేను ఏం చేస్తానంటే ఇంక్రిమెంట్ అనే మెథడ్ కాల్ చేస్తాను. ఓకే, ఈ ఆన్ బ్రష్ లో డిక్రిమెంట్ అనే మెథడ్ కాల్ చేస్తాను. డిక్రిమెంట్. ఓకే, మెథడ్ కాల్ వరకు అయిపోయింది, హ్యాపీ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇంక్రిమెంట్ లో ఏం చేయాలి, డిక్రిమెంట్ ఏం చేయాలి అంటే ఒక కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే ఒక కౌంట్ వాల్యూని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే నేను గ్లోబల్ గా ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను. కౌంట్ అనేది ఇంటీజర్ ఉండొచ్చు కదా. సో కౌంటర్ ఇక్కడ మీన్స్ అనేది 0 పెడతాం. అంటే ఒక వేరియబుల్ తీసుకున్నా, కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్ లో 0 అసైన్ చేశాను. ఎప్పుడైతే ప్లస్ కొడతానో 0 +1 అవ్వాలి. ఓకే, కౌంటర్ +1 అవ్వాలి.
అండ్ మైనస్ కొడతానో కౌంటర్ -1 అవ్వాలి. అనేది మా రిక్వైర్మెంట్. ఈ వాల్యూ ఏదైతే కౌంట్ వాల్యూ ఉందో అది ఇక్కడ టెక్స్ట్ లో డిస్ప్లే అవ్వాలి. అంటే ఈ టెక్స్ట్ లో డిస్ప్లే అవ్వాలి అంటే కౌంట్ వాల్యూ డిస్ప్లే అవ్వాలంటే ఈ విధంగా కౌంటర్ వేరియబుల్ పెట్టాలి. ఇక్కడ మీరు చూడండి 0 వచ్చింది, ఇనీషియల్ గా 0 వచ్చింది. ఓకే, సో ఎందుకంటే ఇనీషియల్ గా కౌంటర్ వాల్యూ 0 తీసుకున్నాం. ఆ 0 అనేది ఈ టెక్స్ట్ బాక్స్ లో నేను డిస్ప్లే చేశాను. సో లెట్స్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ది కౌంట్ వాల్యూ ద సేమ్. ఓకే, సో ప్లస్ బటన్ అండ్ మైనస్ బటన్ ఎందుకు ఇంక్రిమెంట్ అవ్వలేదంటే ఇంకా నేను ఇంప్లిమెంట్ చేయలేదు కదా. సో ఇంక్రిమెంట్ లో నేను ఏం చేస్తానంటే నాకు కౌంట్ లో 0 ఉంది కదా, అంటే కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ +1 అని రాయొచ్చు. రైట్, అంటే 0 + 1 1 అనేది అగైన్ రీప్లేస్ అయిపోతుంది. కొత్త వాల్యూ అనేది కౌంటర్ వేరియబుల్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రిమెంట్ చేసేటప్పుడు. డిక్రిమెంట్ చేసేటప్పుడు ఒక వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి కాబట్టి మైనస్ అని చేసాం. హ్యాపీ, అంత బాగానే ఉంది ఇక్కడ వరకు. చూద్దాం, కౌంటర్ ని ప్రింట్ చేద్దాం. ఓకే, కౌంటర్ వాల్యూ కౌంటర్ కౌంటర్. ఓకే, ఇక్కడ డిక్రిమెంట్ లో కౌంటర్ వాల్యూ. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే కౌంటర్ వాల్యూ ఇక్కడ 0 చేశాను. 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇంక్రిమెంట్ చేశాను, చూడండి ఇక్కడ వాల్యూ 1 అయింది, ఇక్కడ మళ్ళీ 2 అయింది, 3 అయింది, 4 అయింది. బట్ ఇక్కడ స్టిల్ 0. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, స్టిల్ 0 ఉంది. అంటే ఇక్కడ కౌంట్ అంటే స్టేట్ అనేది చేంజ్ అయింది, వేరియబుల్లో వాల్యూ అనేది చేంజ్ అయింది. కానీ ఈ టెక్స్ట్ విడ్జెట్ కి తెలియట్లేదు. ఓకే, టెక్స్ట్ విడ్జెట్ కి అనేది తెలియట్లేదు. సో అప్పుడు మనం ఈ టెక్స్ట్ విడ్జెట్ కి ఎలా తెలియాలి అంటే అగైన్ ఈ బిల్డ్ మెథడ్ అనేది మళ్ళీ రెండర్ అవ్వాలి. రెండర్ అయ్యి ఈ కొత్త వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అయితే ఎలా రెండర్ అవుతుంది, ఈ వాల్యూ అప్డేట్ అయిందని ఈ టెక్స్ట్ విడ్జెట్ ఏ విధంగా మనం ఇన్ఫార్మ్ చేస్తాము అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద స్టేట్ మేనేజ్మెంట్ అని అంటారు. అయితే స్టేట్ మేనేజ్మెంట్ లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ థింగ్ ఏదంటే సెట్ స్టేట్ అనేది ఒక మెకానిజం. మన అదర్ మెకానిజం ఉన్నాయి, ప్రొవైడర్, గెట్ఎక్స్, ఓకే, చాలా మెథడ్స్ ఉన్నాయి, రివర్ పాడ్, అదర్ వేరియస్ ఆల్సో దేర్ టు ఇన్ఫార్మ్ దిస్ కౌంటర్ వాల్యూ చేంజ్ అయ్యింది అని బిల్డింగ్ మెథడ్ చెప్పే విధానాలు చాలా ఉన్నాయి. సో సెట్ స్టేట్ అనేది వన్ ఆఫ్ ది వే. అంటే కౌంటర్ వాల్యూ చేంజ్ అయ్యిందని ఈ టెక్స్ట్ విజువల్ చెప్పాలంటే సెట్ స్టేట్ అని ఒక మెథడ్ డిఫాల్ట్. ఈ మెథడ్ లోపల ఏమైనా చేంజ్ అయితే అంటే సెట్ స్టేట్ అనే మెథడ్ లోపల మీరు సెట్ స్టేట్ లోపల స్టేట్ వేరియబుల్ అప్డేట్స్ ని ఇక్కడ పెట్టండి. అలాగే ఇక్కడ కూడా సెట్ స్టేట్ లో జస్ట్ తీసి అంతే. ఇప్పుడు చూడండి 4 వచ్చింది చూసారా, 5 6 7 8 9 10 మైనస్ మైనస్ మైనస్. దిస్ ఈజ్ అబౌట్ ది కౌంటర్ ఇంక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్. ఓకే, సో సింపుల్ అండి. దీని అర్థం ఏంటంటే ఎవ్రీ సెట్ స్టేట్ లో ఈ బిల్డ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. చూద్దాం, ఫస్ట్ టైం కాల్ అవుద్ది, కాల్డ్ బిల్డ్ మెథడ్ అనే క్లాస్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ప్లస్ కొట్టగానే కాల్డ్ బిల్డ్ మెథడ్. సో ఎన్నిసార్లు మనం ఇంక్రిమెంట్ చేసి డిక్రిమెంట్ చేస్తే దిస్ బిల్డ్ మెథడ్ అనేది రెండర్ అవుతుందండి. సో ఈ బిల్డ్ మెథడ్ అనేది రెండర్ అవుతుంది. సో ఆ రెండర్ అయ్యి ఆ వాల్యూ అనేది ఏదైతే న్యూ వాల్యూ ఇది వేరియబుల్ అప్డేట్ అయిందో ఈ టెక్స్ట్ లో రెండర్ అవుతుంది. దిస్ ఈజ్ అ కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ విత్ stateful widget with set state.